రామ రామ రేయ్ రామ రామ సార్ రేయ్ మీరు స్టూడెంట్స్ ఆ రౌడీలా ఇంకా ఆపుతారా? ఎందుకు ఇలా అరుస్తున్నారు? రామలక్ష్మి స్టేట్ లెవెల్ ఆడి గెలిచిందని అందరం సంతోషపడ్డాం. తను మా కాలేజీ స్టూడెంట్ అని అందరికీ చెప్పుకొని గర్వపడ్డాం. కానీ ఇప్పుడు మన కాలేజీ స్టూడెంట్స్ మొత్తం పదార్థాలు తీసుకున్నారని మమ్మల్ని అందరినీ ఎత్తి చూపిస్తున్నారు. ఈ రామలక్ష్మి వల్ల కాలేజీ కూడా చెడ్డ పేరు వచ్చింది. రామలక్ష్మి ఏ తప్పు చేయలేదు. అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. అప్పటి వరకు ఓపిక పట్టండి. రామలక్ష్మికి బెయిల్ క్యాన్సిల్ చేయాలి. నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను మీతో పాటు చదువుకున్నాను కదా, మీలో ఒక్కరిని మీ మంచి చెడ్డల్లో పాల్గొన్నాను కదా. అలాంటి దాన్ని నేను మత్తు మందు తీసుకున్నానని మీరు ఎలా నమ్మారు? నన్ను డౌన్ డౌన్ అని ఎందుకు నినాదాలు చేస్తున్నారు? ఇన్ని రోజులు బానే ఉన్నావు కదా, నీకిప్పుడు ఏమైంది రామలక్ష్మి? ఎందుకు ఇలా చేశావు? నేనే తప్పు చేయలేదండి. నేను మత్తు మందు తీసుకుని మ్యాచ్ గెలిచానన్నది అబద్ధం. నేను నా ఎఫర్ట్ తోనే గెలిచాను, ఇది నిజం. ఇప్పటికిప్పుడు మ్యాచ్ పెట్టినా సరే నేను ఆడి గెలవగలను. నా మీద నాకు నమ్మకం ఉంది, నాకు ఆ శక్తి ఉంది. ఇదంతా నా మీద ఎవరో కావాలనే బురద చల్లుతున్నారు. అది నేను ప్రూవ్ చేస్తాను. నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. ఈ రక్తం సాక్షిగా చెప్తున్నాను, ఈ కుట్ర వెనుక ఎవరున్నారో నేను బయటికి వాళ్ళని లాగుతాను. చదువు చెప్పిన కాలేజ్ పేరు పాడు చేసేంత దుస్థితిలో నేను లేను. నేను రఘురామ్ గారి కూతుర్ని, శౌర్య సార్ భార్యని. వీళ్ళిద్దరూ తలదించుకునే పని నేనెప్పటికీ చెయ్యను. మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, దయచేసి అందరి ముందు అల్లరి పాలు చేయకండి. తను మీతో పాటు చదువుకోవడం వల్ల మన కాలేజ్ పరువు పోయిందంటున్నారు కదా. ఒకసారి తన గురించి ఆలోచించి తనని ఇలా ఇరికించిందెవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ చొరవ నిజాన్ని నిరూపించడంలో చూపించండి. నా భార్యని వెనకేసుకురావడానికి నేను ఇలా చెప్పట్లేదు. కుట్రలకి కుతంత్రాలకి ఒక టాలెంట్ ఉన్న స్టూడెంట్ బలవకూడదని చెప్తున్నాను. ఆరోపణలతో అరవడం కాదు, అర్థం చేసుకుని అండగా నిలవడం ముఖ్యం. రామా.